యమహా కంపెనీ ఈవీ వెహికల్ అయితే లాంచ్ చేసింది. EC06 అనే నేమ్ తోటి ఈవీ వెహికల్ లాంచ్ చేస్తుంది. ఈ వెహికల్ చూస్తే మనకి రెవరెంటీ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ప్లాట్ఫామ్ మీద ఈ వెహికల్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ వెహికల్ ఫ్రంట్ లో మనకి డ్యూయల్ హెడ్ ల్యాంప్ అనేది వస్తుంది. బట్ ఈ వెహికల్ లో సింగిల్ హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ డిస్ప్లే కూడా మనకి TFT డిస్ప్లే ఇచ్చారు. మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది మనకి వై కరెంట్ ఆడుతోటి అయితే మనం అయితే దీన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు. ఈ వెహికల్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే కనుక 4 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో మనకైతే వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకి 0 to 80% ఎక్కడానికి 8 hours అయితే పడుతుంది. అది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 10 hours అయితే పడుతుంది. ఇంకా మోటార్ చూసుకుంటే కనుక IPS MS మోటార్ అయితే మనకైతే యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని యొక్క రేంజ్ చూసుకుంటే మనకి 169 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తున్నారు. సో రియల్ టైమ్ లో అంత రాకపోవచ్చు. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ 79 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే మనకైతే ఉంటుంది. అండ్ ఈ వెహికల్ యొక్క టార్క్ చూసుకుంటే మనకి 26 Nm టార్క్ అనేది ఉంటుంది. అండ్ ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 145 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో కొంచెం తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. అయితే ఇది మనకి రెవర్ ఇండియా తోటి ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేశారు. ఆ స్టూడెంట్స్ ని అండ్ అంతేకాకుండా ఆఫ్ రోడ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఇచ్చినట్టు టార్గెట్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ వెహికల్ యొక్క వీల్ సైజ్ ఏదైతే ఉందో అది 14 inches వీల్ సైజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో బోత్ బ్యాక్ అండ్ రెండు కూడా మనకి 14 inches ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి చాలా స్టెబిలిటీ, చాలా కంఫర్ట్ అనేది ఉంటుంది. అండ్ రెండింటికి కూడా డిస్క్ బ్రేక్స్ యూజ్ చేశారు. 200 mm డిస్క్ బ్రేక్ అయితే మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ వెహికల్ యొక్క వెయిట్ చూసుకున్నాక 132 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో ఇది అనేది కొంచెం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. 132 kgs అనేది. స్టోరేజ్ కూడా మంచి స్టోరేజ్ ఇచ్చారు. 25 లీటర్ల బూట్ ఫేస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే. అండ్ రియర్ సైడ్ చూసుకుంటే మనకి స్ప్రింగ్ హైడ్రాలిక్ డంపర్ సస్పెన్షన్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి 3 మోడ్స్ వస్తాయి. ఈ వెహికల్ చూడడానికి మీరు ఈ విధంగా అయితే ఉంటుంది. మంచి డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. దీని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. దగ్గర 1,69,000 దాకా ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. ఇది ముందుగా చూసుకుంటే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అయితే ఫస్ట్ లాంచ్ చేశారు. సో తర్వాత మిగతా రాష్ట్రాలకు కూడా పంపిస్తారని చెప్పేసి కంపెనీ అయితే చెప్తుంది. సో దట్స్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి.